హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి ఒక అప్డేట్ అయితే చూద్దామండి. అఫీషియల్ అప్డేట్ అండి ఇది. మరి అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మరి ఎజెండా అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఏ సమయంలో ఏం చర్చించాలి ఏంటి అనేది ఒక ఎజెండా సర్క్యులర్ అయితే విడుదల చేయడం జరుగుతుంది సమావేశాలకు ముందే. మరి ఇందులో భాగంగా ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మరి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పైన మరి ప్రసంగించే అవకాశం ఉంది. దీనిపైన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ పైన. నెక్స్ట్ గ్రూప్స్ ఉద్యోగం, ముఖ్యంగా గ్రూప్ 1 పైన ఆ ఇంటర్వ్యూల పైన ప్రసంగించబోతున్నట్లుగా స్వయాన ముఖ్యమంత్రి గారే దానిపైన ప్రసంగించబోతున్నట్లుగా తెలుస్తుందండి. ఏపీపీఎస్సి పరీక్షల పైన ఇంతకుముందు అధికార పార్టీ కాకుండా అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఏంటంటే ఆరోపణలు చేయడం జరిగిందండి ఈ ముఖ్యమంత్రి గారు. ఆయనే డైరెక్ట్గా ఒక బోర్డు పైన అసలు ఏం జరుగుతుంది, ఏపీపీఎస్సి బోర్డు ఏంటి అనే వివరాలు, ఎవరున్నారు ఇందులో, ఏం జరుగుతుంది, ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో కూడా మన అందరికీ తెలిసిందే. అయితే అది అంటే అలాంటి ఆరోపణలు చేసినటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మరి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు వీటిపైన అనేది కీలకంగా మారనుందండి. చూద్దాం. సో గైస్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ పోస్టెడ్ ఫర్ 23/7/2024 23వ తారీఖున అడిగేటువంటి క్వశ్చన్స్ అండి. ఇక చూడండి ఫ్రెండ్స్, మీరు 94వ క్వశ్చన్ చూడండి. బచ్చలి శివప్రసాద్ రెడ్డి గారు అయితే అడగనున్నారండి. సోషల్ వెల్ఫేర్ విభాగము డిపార్ట్మెంట్ గ్రామ వార్డు వాలంటీర్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ అండ్ వార్డు సెక్రటేరియట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అండి. మరి వాలంటీర్ సిస్టమ్ పైన ఒక ప్రకటన అయితే చేయబోతున్నట్లుగా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. అసలు వాలంటీర్ల పరిస్థితి ఏంటి, సో వాళ్ళని కొనసాగించడమా, సో లేదా తీసివేయడమా? ఓకేనా. సో తీసివేయడం అయితే జరగదు నాకు తెలిసి, ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. చాలామంది ఉన్నారు, వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోతారు. కాబట్టి దీన్ని తీసివేయరు, కానీ ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు. అంటే ఏం చేయాలి, ఏంటి, ఏ విధిలోకి వీరిని అప్పగించాలనే అటువంటి డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి గారు ఓకే చీఫ్ మినిస్టర్ హోదాలో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో సో ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ఇర్రెగ్యులేషన్స్ ఇన్ గ్రూప్ 1 పోస్ట్ ఇంటర్వ్యూస్ అండి. ఇర్రెగ్యులేషన్స్ అంటే మనకు ప్రీవియస్గా ఒకసారి గ్రూప్ 1కి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు, ఒకసారి ఉండదు అని చెప్పారు. సో లాస్ట్ నోటిఫికేషన్లో మరి ఇంటర్వ్యూ ఉండదని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చాక ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. సో లాస్ట్ నోటిఫికేషన్లో గ్రూప్ 2 పైన అవకతవకలు జరిగాయని కోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు వీటిని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం వాటిపైన మళ్ళీ పిటిషన్ దాఖలు చేయడం ఇవన్నీ కూడా జరిగాయండి. మరి ఇవన్నిటిపైన మరి ముఖ్యమంత్రి గారు అయితే ఒక ప్రసంగం అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. గ్రామ వార్డు వాలంటీర్లు అదేవిధంగా సచివాలయాలపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే నిర్ణయం అంటే ఏంటి, అడ్జస్ట్మెంట్స్ అండి. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులను అడ్జస్ట్మెంట్ చేస్తాము అంటూ ఇటీవల వార్తలు రావడం జరిగింది కదా, అన్ని వార్తాపత్రికల్లో కూడా. మరి ఏం చేస్తారు, ఏ డిపార్ట్మెంట్లకు పంపిస్తారు ఏంటి అనే వివరాలు, కొన్ని ఆర్బీకేలో ఖాళీలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు అనేటువంటి వివరాలు. సో ఇక నెక్స్ట్ ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్గా ఇంటర్వ్యూ పైన ఇర్రెగ్యులారిటీస్ పైన అయితే మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది మరి ఎజెండాకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి 2 అప్డేట్స్ అండి. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ పైన మరియు గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ పైన ప్రసంగించేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనిపైన మరి ఎలాంటి ప్రకటన వస్తుందనేది వేచి చూడాల్సి అయితే ఉందండి. సో అందరికీ కూడా ముఖ్యమైన గమనిక, మనకు జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి మరి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది. టెట్ అండ్ డిఎస్సి 2 కూడా విడుదల చేయడం అయితే జరిగింది మనకి. అదేవిధంగా
జాబ్ క్యాలెండర్ కూడా జనవరి 1కు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పైన ఇటీవల కేసు ఉంది కదండి, అందరికీ తెలిసిందే. దాన్ని క్లియర్ చేసి ఆ రిక్రూట్మెంట్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేసి, ఓకేనా, నాకు తెలిసి డిసెంబర్ లోపు అన్నీ కూడా క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్ కూడా జనవరిలో మనకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి. చాలా భారీ ఖాళీలు అయితే ఉన్నాయి. మనకు డీజీపీ గారు ప్రకటించారు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి, ఓకేనా. నెక్స్ట్ ఎవరు హోం మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు కూడా ప్రకటించడం అయితే జరిగింది. సో గైస్, కాబట్టి జాబ్ క్యాలెండర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్బీకేలో కూడా ఉద్యోగాలు అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది చాలా అంటే చాలా క్లియర్గా హార్డ్ వర్క్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నోటిఫికేషన్ వచ్చాకే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అంటే మాత్రం ఇక ఎవరు కూడా ఏం చెప్పలేరు. ఎందుకంటే ఒకేసారి అంత సిలబస్ను కవర్ చేయడం చాలా కష్టం కాబట్టి, ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా. ఎవరికైనా మన యాప్లో కోర్స్ కావాలనుకుంటే యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఏపీ డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, పోలీస్, సచివాలయం అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ గైస్.